ఈరోజైతే బీన్స్ చూడండి ఎంత బాగా కాసాయో. బిర్యానీ బీన్స్ బిర్యానీలో కానీ కర్రీకి కానీ చాలా బాగుంటాయి. చెట్టు బీన్స్ ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇప్పుడే హార్వెస్టింగ్ చేసాం. అలాగే ఇప్పుడు కొన్ని మిర్చి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి కొన్ని మిర్చి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. పండ్లు కాయలు ఇట్లా పెట్టుకుంటున్నా చేతిలో పెట్టి. ఇంకొన్ని పెద్ద పెద్ద దింపు, చిన్న దింపకు ఉన్నాయి ఇంకా పిందెలు. ఇక్కడ చూడండి బీన్స్ సరిపోయాయి బిర్యానీలకు. ఇవి పండు మిర్చి చట్నీలకు, ఇవి కర్రీస్కి వాడతాము. అలాగే కొన్ని చల్లమిరపకాయలకు కూడా ఇంకా తెంపుతున్నాము. చూడండి ఎంత బాగున్నాయి. రకరకాల మిర్చిలు తెంపాము ఇప్పుడు. ఇది వచ్చేసి సన్ గోల్డ్ చెర్రీ టమాటా, ఇవి వచ్చేసి గీతల బెండ. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి వచ్చేసి గోరెంట పూలు ముద్ద. ఇందులో 5 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడైతే ఒక కలర్ చూపెడుతున్నా. ఇది వచ్చేసి లైట్ పింక్ తోటకూర. ఎంత బాగుంది. కాండం అనేది లైట్ పింక్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఆకు వస్తుంది. ఇక్కడ మిరప చెట్టు ఉంది. వీటికి కాయలు పండ్లు ఉన్నాయి. అన్నీ హార్వెస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. తోట మిర్చి, సన్నం మిర్చి, బజ్జి మిర్చి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అన్నీ హార్వెస్ట్ చేసి మీకు టేబుల్ మీద పెట్టేసి అన్నీ చూపెడతాను ఈ కాంచెల్లి. అయితే కారం, అతిగా కారం ఉన్న మిర్చి కూడా ఈ సంవత్సరం యాడ్ అయిందండి లిస్ట్లో. చాలా కారం అంటే కారం ఉంటుంది, పొడుగు ఉంటుంది. ఒక 5 ఇంచెస్ మాత్రమే పొడుగు ఉంటుంది, 5-6 ఇంచెస్. ఇక్కడ చూడండి ఇంకా ఎట్లున్నాయో. ఈ టమాటా చెట్లల్లో మిరపకాయ కూడా ఉంది. ఇప్పుడే అన్ని టమాటాలు తెంపేసాము. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఒక చెట్టు మీద అటు ఇటు అని ఉంది. టమాటా చెట్టు అంతా దీని మీద పడ్డది, చూడాలి. ఇక్కడైతే బ్లాక్ మిర్చి, ఇవి కూడా కొన్ని తెంపుకుంటాం. బాగా కారం అంటే అతిగా కారం ఉంటుంది ఇది. చూడండి ఎంత బాగున్నాయో. నువ్వు తెంప. చూడండి ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి మిరపకాయలు. ఇప్పుడు తెంపుతాను ఇవి కూడా. వంకాయ చెట్టు పక్కకు దాచుకున్నాయి. ఏనా చూపెట్టు. చూడండి వంకాయ చెట్టు పక్కకు దాచుకున్నాయి. గుత్తులు గుత్తులుగా ఇక చూడండి ఇట్లా కాస్తున్నాయా మిరపకాయలు. రకరకాల మిరపకాయలు. ఇగో ఇది చిన్న మిర్చి అంటారు, ఇది వచ్చేసి తోట మిర్చి. చూడండి ఎంత బాగున్నాయి. ఇందులో గీతల వంకాయ కూడా ఉన్నాయి చూడండి. మస్తు పొడుగు అవుతుంది. ఇప్పుడు ఇంకా పింద మీదనే ఉంది. ఈ గుత్తికైతే చాలా ఉన్నాయండి, ఒక 10-15 ఉన్నాయి. మెల్లిగా తెంపాలి ఇవైతే మిరపకాయలు. మనం ఎప్పుడు కానీ కొమ్మలు అనేది విరిగిపోతాయి, ఎందుకంటే మనం మందు కొట్టాం కదా, మంచిగా వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయి మిరపండ్లు. పండ్లు కూడా మంచిగా వచ్చినాయి. ఇక్కడ దింపునాను. చాలా సరిపోతుంది. చూడండి ఎన్ని గణం దింపుకున్నాము. ఇంకా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకో రకం ఉన్నాయి, ఇవి కూడా దింపుతున్నాం. అది చూపెట్టి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మంచిగా దింపు. బజ్జి మిర్చిది, తోట మిర్చి ఉన్నాయి, బజ్జి మిర్చి ఉన్నాయి, కారం మిర్చి ఉన్నాయి, బ్లాక్ మిర్చి, సూర్యముఖి మిర్చి, ఎన్ని రకాల మిర్చీలు ఉన్నాయో బాబోయ్, చెప్పడానికి నాకే ఇది అవుతుంది. అమ్మో, పెరుక్కుంటూనే పోతుంది నా లిస్ట్ అయితే. ఇంకొకటి ఉంది ఇక్కడ దాచుకుంది. చూసారా ఎన్ని రకాల మిర్చీలు తెంపుతున్నాము ఈరోజు. మొత్తం మిర్చి వేయాలి. ఇదైతే మిర్చి చూడండి ఎంత పొట్టిగా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక చూడండి తెంపిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి మిర్చీలు అయితే. ఇవాళ ఒక వారానికి సరిపోయాను మిరపకాయలు తెంపుతున్నా. చూడండి ఎంత బాగున్నా.
ఇగో చూడండి చెట్టు నిండి ఎంత బాగున్నాయో, చూసారు ఎంత సూపర్ ఉన్నాయి. చూడండి ఇన్ని గనం తెంపాము, ఇంకా కూడా తెంపుతున్నాము. చూడండి ఎంత బాగున్నాయో మిర్చీలు అయితే సూపర్ ఉన్నాయి. తెంపు పండ్లు అయితే ఇప్పటి వరకు అయితే 1 కిలో తెంపామండి మొన్ననైతే. ఇప్పుడు మళ్ళీ హార్వెస్టింగ్ అవుతున్నాయి కాయలు. కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు టమాటా చట్నీ, చెనంగాకు చట్నీ, మునగాకు చట్నీకి అన్నిటికీ మన పండించుకున్నవి మందు లేకుండా మనం తినాలి. అట్లా కొన్ని విత్తనాలు కూడా ఇసి పెడుతున్నా, లాస్ట్కి ఇసి పెడతా. ఇప్పుడు ఇసి పెట్టా, మళ్ళీ నాకు కావాలి. చూసారా ఇన్ని గానం మనం పెంచుకుంటున్నామంటే ఎంత బాగుంది. ఇదైతే లాంగ్ మిర్చి. అయ్యో కొమ్మిరిగింది. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కాయలు, సూపర్ ఉంటాయి ఇవన్నీ. చెట్టు అంతా ఇలా ఉంది చూడండి. ఆల్రెడీ దింపేసినట్టున్నాడు మా బాబు. ఓకే, ఇప్పుడైతే ఇన్ని రకాల టమాటాలు అటు తెంపుకుంటూ ఇగో ఈ వర్క్ వేసుకుంటున్నాం. ఇగో అలాగే మిర్చి అయితే నేను తెంపేసిన. రకరకాల మిర్చిలు కూడా తెంపుకున్నాము. ఈరోజు హార్వెస్టింగ్ ఇవి.